ఈ రోజు కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మనము అక్కడ పోయిన వారము ఏంటి అంటే ఆ సీతమ్మ తల్లి రాముల వారు అంటే అడవికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరు అనసూయ మాత అత్రి అనసూయ వాళ్ళను కలవడం, వాళ్ళు చెప్పడం అంటే మీరు వెళ్తే మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, ఇక్కడ ఏంటి ఇవి జ్ఞాన ఫలాలు తప్పించి ఏం లేవు అంటే చెప్పి ఆమెకు సీతమ్మ తల్లికి ఏం చెప్పాలో అంటే వాళ్ళు అడవుల గుండా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అన్ని జాగ్రత్తలు చెప్పి ఆమె ద్వారా ఇచ్చే జ్ఞానాన్ని సీతమ్మ తల్లికి అందించడం జరుగుతుంది మాస్టర్స్. అంటే వాళ్ళు ఎలా అంటే అక్కడ సరియు నది మాత కూడా చెప్పింది కదా, అంటే నేను ఇక్కడ మళ్ళీ దక్షిణం వైపు ప్రయాణం చేస్తా, మనం అక్కడ కలుసుకుందాము అంటే వీళ్ళు సీతారాములు ఎప్పుడైతే వీళ్ళు అరణ్యవాసం బయలుదేరిండ్రో అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అత్రి అనసూయ మాతలే కావచ్చు, నది మాతనే కావచ్చు, అంటే ఎంతో మంది యోగులు మహర్షులు వీళ్ళకి అండగా ఉంటుండ్రు. అంటే వీళ్ళకు ఎప్పుడు అనుక్షణం అండగానే ఉంటుండ్రు. అంటే వాళ్ళకి ఎక్కడ ఏ అవసరం ఉంటది అంటే వీళ్ళు లోక కళ్యాణం కోసము లోక కళ్యాణం చేయడం కోసం అంటే ఎక్కడెక్కడ ఏంటి అవి దుర్మార్గాలు అక్కడ రాక్షసత్వం ఎక్కడెక్కడ ఉందో అవన్నిటిని రూపుమాపడానికి వీళ్ళు బయలుదేరిండ్రు. అంటే అందుకోసము వాళ్ళకి ఎప్పుడు అడుగడుగున ప్రకృతి సహకరిస్తూనే ఉంటుంది మాస్టర్స్. అందుకోసం ఇక్కడ ఇక్కడ చెప్తా అన్నట్టు ఎవరు అత్రి అనసూయ మహర్షులు శ్రీరామునికి మాతకు అంటే అక్కడ వాళ్ళు అరణ్యంకి వెళ్ళేటప్పుడు అక్కడికి అంటే రాక్షస ముఖలు ఉంటారు, మీరు మరి వాళ్ళని వదలగొట్టాలి అని చెప్పడం, అక్కడ అంటే ఎంతో మంది అక్కడ అందరు గుంపులు గుంపులుగా ఎన్నో తెగలు ఉంటాయి, వాళ్ళందరినీ మీరు జాగ్రత్తగా ఎదుర్కోవాలని చెప్పడం. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా వాళ్ళకు అంటే జాగ్రత్తలు చెప్తుండ్రు అన్నట్టు. ఇక్కడ ఋషి అనసూయ మాత సీతమ్మ తల్లిని పక్కకు తీసుకువెళ్ళి ఏం చెప్తుందంటే మీ ప్రయాణంలో అంటే మీకోసం నేను ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, ధ్యాన ఫలాలు తప్ప ఇంకేం లేదు అన్నట్టు. అంటే ఇక్కడ అమ్మ అంటది ఇక్కడ మాకు అంటే మీ శక్తి అంటే మీ ఆశీర్వాదమే మాకెంతో గొప్ప విషయం అమ్మ అని ఇక్కడ వాళ్ళు అంటే మాట్లాడుకొని ఒకరికొకరు మాట్లాడుకొని మరి వీళ్ళు దక్షిణ పదం వైపు పయనిస్తూ బయలుదేరడం జరుగుతుంది మాస్టర్స్. మరి అక్కడ దక్షిణం వైపు వెళ్ళేటప్పుడు ఎట్లా అంటే అక్కడ రాక్షసులతో పోరాడాలి. రాక్షసులతో పోరాడాలంటే అది ఏంటి అడవి, అక్కడ అడవి అంటే అక్కడ ఎలా అంటే అక్కడ మొత్తం రాక్షసులే ఉంటారు, సమూహంగా గుంపులు గుంపులుగా వాళ్ళు రాక్షసులే ఉంటారు. మరి అక్కడ వాళ్ళను అంటే వాళ్ళలో రాక్షసత్వము తొలగించి వాళ్ళని మామూలుగా మామూలు మనుషులుగా చేయాలి అంటే మరి అక్కడ మనము అంటే వాళ్ళకి ఎలా మనము వాళ్ళని ఎలా మార్చాలి అంటే వాళ్ళ రూట్ లోనే వెళ్ళాలి. అంటే వాళ్ళ రూట్ లో వెళ్ళి వాళ్ళకి ఏ రకంగా చెప్పాలో చెప్తూ వాళ్ళు మార్పులు తీసుకురావడం జరిగింది మాస్టర్స్. అంటే వాళ్ళకి వ్యవసాయం నేర్పడం, వ్యవసాయ అన్ని నైపుణ్యాలు నేర్పడం, ఇలా అక్కడ ఎప్పుడు వాళ్ళకి నేర్పి అంటే అట్లా చేస్తూ చేస్తూ అనేక సంవత్సరాలు గడుస్తాయి. మరి అప్పుడు మరి ఎంత అంటే మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలి, అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మళ్ళీ బయలుదేరి వాళ్ళు ఎక్కడంటే పంచవటి అడవికి చేరుతారు. పంచవటి అడవి చేరుతారు. ఇప్పుడు అక్కడ ఒక కాడ వీళ్ళకు ఒక ఋషి చెప్తాడు అంటే ఇక్కడ మీకు గుహ అనుకూలంగా ఉంటది, మీరు ఇక్కడ అంటే సేద తీరొచ్చు అంటే రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఒక నీటి కొరత అన్నప్పుడు అప్పటికప్పుడు అక్కడ నీరు రావడము, సీతమ్మ తల్లిని రాముడు చెప్తాడు కదా, సీత చూడ నీకు ప్రకృతి అనుక్షణం ఎలా సహకరిస్తుందో అని అనడము. అంటే ఇవన్నీ మనము గత తెలుసుకున్నాం మాస్టర్స్. అంటే ఇప్పుడు ఆ మాత అయిపోతుంది, నది మాత ఏమని చెప్తే నేను దక్షిణం గుండా ప్రయాణిస్తాను, మళ్ళీ మనం అక్కడ కలుసుకుందామని చెప్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు బయలుదేరి మళ్ళీ ఎట్లా పంచవటి అనే అంటే అక్కడ పంచవటి అంటే దాని పేరు నది పేరు, అటు సైడ్ వీళ్ళు మళ్ళీ ఆ అడవికి చేరుతారు అన్నట్టు. అక్కడ ఏంటిదంటే గోదావరి నది సమీపంలో ఉన్న ఒక ప్రాంతం, అక్కడికి మాత ఎంతో అంటే ఆ ప్రాంతాన్ని మాత ఎంతో ప్రేమిస్తుంది. అంటే
ఆ చిన్నప్పటి నుంచైనా గాని సీతమ్మ తల్లికి ఎప్పుడు ప్రకృతి అన్నా, అంటే జీవరాశులన్నా, ఆ చెట్లు అన్నా, పక్షులన్నా ఆమెకెంతో ప్రేమ. అంటే వీటితోని గడపడము, ఎక్కువసేపు అడవిలో, ప్రకృతిలో ఉండాలి అనుకోవడమే ఆమెకిష్టం గాబట్టి, మరిక్కడ ఆ ప్రాంతానికి ఆ మాత అంటే ఆ ప్రాంతాన్ని ఆ మాత ఎంతో ప్రేమిస్తుందన్నట్టు. మరి అంటే ఎలా అంటే ఆ నదిని తన కుమార్తెగా భావిస్తుంది. అంటే చూడండి, అంటే నదితోని మాట్లాడుతది, పక్షులతోని మాట్లాడుతది, చెట్లతోని మాట్లాడుతది. ప్రతి అణువణువుతోని మాట్లాడే శక్తి ఆ మాతకుంది. అంటే అంత అందులో లయమైపోయింది. అంటే లీనమైపోయింది. ఎవరు? సీతామాత. మరి అలా ఏంటి అంటే ఇక్కడ సీతమ్మ తల్లి ఏమంటుందంటే, ఆ నదిని నా కుమార్తెలా కుమార్తె అంటుంది. అంటే కుమార్తెలా భావిస్తుంది. అక్కడ ఏమంటుందంటే, ఆమె అంటే ఇక్కడ నాకు కుమార్తెలా ఆమె అంటే ఈమెకేమి గావాలో అది నాకు అందిస్తుంది అంటుంది. అంటే కుమార్తెలు అని ఎట్లా అంటే మనము చిన్న పిల్లల పక్కన కూర్చుంటే ఎట్లా హాయిగుంటదో, ఆమె అలా భావిస్తుందన్నట్టు. మళ్ళేమంటుందంటే, నాకేది గావాలనో అవి బహుమతిగా ఇస్తుంది అంటుంది. అంటే ఆ నది ద్వారా అంటే ఇప్పుడు మనము నది పక్కన కూర్చుంటే అవి అలలుగా వెళ్తూ అంటే కొన్ని ఆకులు, చెట్లు, పువ్వులు ఏవో వస్తూ ఉంటాయి గదా! అలా ఆమెకు అంటే ఈ సీతమాతకు ఏది గావాలనో అది అవిటి ద్వారా వస్తుందన్నట్టు. ఆ సీతమ్మ తల్లికి కొన్ని మూలికలు కావాలన్నా వస్తాయి. అంటే ప్రతీదీ కూడా ఆ నది మాత ఆమెకు ఇస్తదన్నట్టు. ఎన్నో అందమైన పుష్పాలు అంటే ఒడ్డున అట్లా కూర్చుండంగానే హఠాత్తుగా ఈమెకు గావాల్సినయి ఇక్కడ ప్రత్యక్షం అవ్వడము ఈమెకు చాలా ఆశ్చర్యంగా ఉంటదన్నట్టు. ఎవరికి? సీతమ్మ తల్లికి. అంటే నాకేది గావాలో అది అందిస్తూ మరి ఎంతో అంటే మళ్ళీ ఇక్కడ కొన్ని పుష్పాలు కూడా అంటే ఈమె సీతమ్మ తల్లికి తెలీదు అన్నది లేదు. అన్నీ తెలుస్తాయి. కానీ కొన్ని పుష్పాలు మాత్రం అవి ప్రత్యేకంగా కాంతివంతంగా ఉన్నాయట. అంటే అవి నేనెప్పుడు కూడా చూడలేనంత కాంతితో మరింత మెరిసేవాటిగా ఉన్నాయని చెప్తుంది. అంటే చూడండి మాస్టర్, ఇక్కడ తమ ప్రయాణంలో అంటే ఆళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఇక్కడ ఏంటిదంటే మాత నాతో చెప్పింది. అంటే ఆ ప్రాంతంలో సమృద్ధి ఫలాలతో చుట్టుపక్కల ప్రతి చోట నదులు, వాగులు, చెరువులు వంటి నీటితో ఎన్నో నిండి ఉన్నాయి. అయినా గాని బాహ్య సౌందర బాహ్య సౌందర్యాన్ని పక్కన పెడితే అక్కడ ఏదో అంటే దోషం కనిపిస్తుంది. వాళ్ళు అక్కడికి చేరిన వెంటనే మాత, శ్రీరాముడు అందరూ దానిని గమనించారు. అంటే ఇక్కడ ప్రతిదీ అంటే వాళ్ళు నడుస్తూ ఉన్న కొద్దీ వాళ్ళకు తెలిసిపోతుంది. ఇక్కడ ఏదో దోషం ఉంది అని వాళ్ళకు తెలుస్తుంది. అంటే ఇక్కడ దీన్నెట్లా మనము తెలుసుకోవాలని వాళ్ళు సీతమ్మ తల్లి, శ్రీరాములు వీళ్ళు అంటే ఒకరికొకళ్ళు అంటే వాళ్ళు మాట్లాడడం గాదు. ఆత్మపరంగానే వాళ్ళ చూపుల ద్వారానే చెప్పుకుంటారన్నట్టు. మరలా ఇక్కడ ఏదో దోషం కనిపిస్తుంది. అంటే బాహ్యపరంగా అంటే మీదికేం కనపడడం లేదు. కానీ ఇక్కడ ఏదో ఒక దోషము కనబడుతుందని ఇక్కడ చెప్తున్నారు. అంటే వారు తమ కుటీరం అంటే ఇక్కడ అక్కడ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు అడవికి బయలుదేరినప్పుడు ఎక్కడ కూడా కుటీరాన్ని నిర్మించుకోలేదు. కానీ ఇక్కడ పంచవటికి చేరినంక అక్కడ కుటీరాన్ని నిర్మించుకుంటారు. సీతారాములు అక్కడ కుటీరాన్ని నిర్మించుకుంటారు. అక్కడ కుటీరాన్ని నిర్మించుకోవడం కోసము అంటే కొంతకాలమే గడుస్తదన్నట్టు అక్కడ. అక్కడ ఆ కుటీరం నిర్మించుకున్నాంక ఆళ్ళక్కడ స్థిరపడ్డాంక కొంతకాలానికి అక్కడికి ఋషులు అంటే ఆ ఋషులు, మహర్షులు వీళ్ళ దగ్గరికి చేరి చెప్తారన్నట్టు. అంటే వీళ్ళు అంటే ఇప్పుడు అనుకున్నారు గదా! ఇక్కడ ఏదో దోషం కనిపిస్తుందన్నట్టు. వాళ్ళు ఋషులు ఏరి అక్కడ చెప్తారంట. ఇక్కడ రాక్షసులు అంటే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుండ్రు. మరి వాళ్ళని అదుపు చేయడం మా వల్ల గావడం లేదు. అంటే ఆ ఋషులు, మహర్షులు చెప్తుండ్రన్నట్టు. వాళ్ళని అదుపు చేయడం మా వల్ల గావడం లేదు. మరి దీన్ని మీరెలన్నా ఎదుర్కోవాలని అక్కడ ఋషులు అంటే ఆహ్, వీళ్ళని స్వాగతించినట్టు ఎవరిను సీతారామ లక్ష్మణులను వాళ్ళు చెప్తారన్నట్టు. అంటే మీరు మాకు ఈ పనులు జేసి పెట్టాలి. మమ్మల్ని ఇలా బాధిస్తుండ్రని వాళ్ళ బాధలన్నీ వీళ్ళతోని చెప్పుకుంటుండ్రన్నట్టు ఋషులు. మరి ఈళ్ళు ఆహ్, వాళ్ళ బాధలు వెల్లడించినప్పుడు శ్రీరాముడు అన్నీ మౌనంగా వింటున్నాడు. లక్ష్మణుడు, శ్రీరాముడు గాని, సీతమ్మ తల్లి గాని. అన్నీ వింటుండు. కానీ ఆ ప్రాంతానికి ఎవరు అధికారి అంటే లంకాధిపతి. ఎవరు? రావణుడు. రావణుడు లంకాధిపతి. మరిక్కడ అతనిదే ప్రత్యేక పాత్ర. అక్కడ, అక్కడ వీళ్ళు ఋషులు, మహర్షులు వీళ్ళందరూ ఎందుకు అంటే, అతడు చేసే ఘోరాతి ఘోరాలను భరించలేక ఇక్కడ వీళ్ళకు మొరపెట్టుకోవడానికి వచ్చిండు. అంటే మరి దానికి లంకాధిపతి
ప్రాముఖ్యత కాబట్టి అతన్ని ఎదుర్కోవడం ఎలా అని వీళ్ళు ప్లాన్ చేస్తుండ్రు అన్నట్టు. అంటే అప్పుడు ఇక్కడ ఏమంటుండంటే ఇక్కడ రాముడు శ్రద్ధగా విన్నాడు. అంటే వాళ్ళు చెప్పింది మొత్తం అన్ని శ్రద్ధగా వింటాడు. విని మరి ఇక్కడ ఆ ప్రాంతానికి అంటే ఎలా అంటే మరి అక్కడ స్థానికులు గాని అక్కడ ఏమన్నా ఆహ్, వాళ్ళున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈళ్ళు గాక అక్కడున్న స్థానికులు కూడా అందరూ వచ్చి ఫిర్యాదులు చేస్తుండ్రు. అంటే రాముల వారికి చెప్పుకుంటుండ్రన్నట్టు. మరేంటి ఇలా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి. అంటే అన్ని ఇబ్బందులకు గురైతున్నాయి. తన వల్ల ఆ లంకాధిపతి అయిన రావణుడి వల్ల. మరి ఏ గ్రామమైనా మరి చాలా ఎంతో బాధపడుతుందన్నట్టు. మరి ఇవన్నిటిని ఎలా దీన్నేం జేయాలి అని వీళ్ళు అంటే ఈ రావణుడు ఎలా అంటే ఆ గ్రామంలో ఉన్న మరి వీళ్ళందరినీ ఇంత బాధిస్తుండు. మరి దీనికి పరిష్కారం లేదా అని వాళ్ళు ఆలోచిస్తారన్నట్టు. వీళ్ళేమన్నా కొంచెం ఎదురు సమాధానం చెప్తే అక్కడ వాళ్ళని ఎలా హింసించుడంటే వాళ్ళకి తినడానికి ఏమి ఉంచకుండా, తాగతందుకు ఏమి ఉంచకుండా ఆ చెరువుల్లో ఉన్న నీళ్ళని తోడి పారేస్తారు. అంత రాక్షసత్వం అట. అంటే ఆ నీళ్ళు కూడా తోడి పారేసి వీళ్ళకి నీళ్ళ చుక్క కూడా దొరకకుండా అంత హింసిస్తుండట. మరి అవన్నీ ఈళ్ళు అచ్చి ఈ సీతారాములతో మరి మొరపెట్టుకోవడం జరుగుతది మాస్టర్స్. మరలా ఈ పంచవటికి అంటే పంచవటికి తన కేంద్రం చేసుకున్నాడు. అంటే కేంద్రం పంచవటి అంటే ఆహ్, అదొక ప్లేస్ అన్నట్టు. దాన్ని అతను కేంద్రంగా చేసుకున్నాడు. అంటే దానంతటికి తానే అధికారం చెలాయిస్తూ అంటే ఉత్తరం వైపు ఉన్న ద్వారాలను మొత్తం మూసివేసి దక్షిణం వైపే అంటే అలా ఉంచుకున్నాడట. అంటే ఉత్తరం వైపు మొత్తము ప్రవేశం లేకుండా చేసిండట ఎవరికి. అలా మా ప్రాంతాన్ని మొత్తము అతడే విస్తరించుకున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఆక్రమించుకున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ రాముడు ఏమంటాడంటే మనం ఇక్కడ వారి మూలంకు దగ్గరలో వచ్చాము అని రాముడు అంటాడు. అంటే ఇక్కడ దక్షిణం వైపు అంటే ఉత్తరం వైపు ప్రవేశం లేకుండా ఉంది. దక్షిణం వైపు ఇట్లా అని అన్నప్పుడు రాముడు అన్ని విని అంటే మనము అతని మూలంకు దగ్గరలో వచ్చాము అన్నమాట అని అంటాడన్నట్టు. అన్నప్పుడు ఇక్కడ అవునా అని నవ్వి రాముడు మరి మీరంతా జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పంపిస్తారన్నట్టు. కానీ ఆ ఋషులందరూ అతడంటే ఎంతో భయపడుతుండ్రు. మరి ఇక్కడ అంటే అతడెంత ఋషులే భయపడుతుండంటే అతడెంత శక్తివంతుడై ఉండాలి, అతడెంత బలవంతుడై ఉండాలి అని ఇక్కడ వాళ్ళ ఆలోచనలో పడ్డారన్నట్టు. ఇక్కడ మాత అంటే సీతామాత ఆశ్చర్యంగా చూస్తది. ఎలా అంటే మరి ఆమెకు అంటే ఈ గుర్తొస్తది చిన్నప్పటిది. అంటే బాల్యంలో అంటే బాల్యంలో కాదు స్వయంవరంలో అక్కడికి వచ్చినట్టు అంటే అతనికి శక్తి లేక వెనుతిరిగిపోయినట్టు అది గుర్తుకొస్తదన్నట్టు. గుర్తుకొచ్చి అంటే ఒకసారి రావణుడు వచ్చి ఇలా విల్లు అంటే లేపలేక వెళ్ళిపోయినట్టు అది గుర్తుకొస్తదన్నట్టు. కానీ అంత శక్తివంతుడు కాకపోవచ్చు. అంటే వీళ్ళు ఇంత ఋషులు మహర్షులు భయపడుతుండు కదా, మరి అతడు ఎంత శక్తివంతుడు ఎంత బలవంతుడు అనుకొని మళ్ళీ ఇది గుర్తు చేసుకొని సీతమ్మ ఏమంటదంటే ఆ రోజు అతనితోని ఆ విల్లు లావట్టడం అంటే కాలేదు కాబట్టి అంత శక్తివంతుడు కాలేడేమో అని అనుకుంటది అన్నట్టు. మళ్ళీ అంటే ఆమె లోపల అన్నట్టు అలా అనుకుంటది అన్నట్టు. అంటే ఇక్కడ మరి ఇక్కడ ఏమంటుందంటే అతనికి మంత్రాలు అంటే ఋషులతో అంటుందన్నట్టు. మరి అతన్ని కట్టడి చేయడానికి మంత్రాలు అంటే మీ మంత్రశక్తి ఏమన్నా ఉపయోగించి అతన్ని కట్టడి చేయరాదు. అంటే మీరు ఋషులు మహర్షులు అంతే వాళ్ళకి ఎంతో శక్తి ఉంటది కదా, మీరు ఇంతమంది ఉన్నారు మరి అతన్ని కట్టడి చేయడానికి ఏవో ఉపయోగించొచ్చు కదా అని అన్నప్పుడు మేము ఎన్నో ప్రయోగాలు చేసినాం. కాకపోతే మేము ఏది చేసినా గానీ అవి అంటే దాన్ని తిప్పి కొట్టే శక్తి అతనిలో ఉందమ్మా, మా వల్ల కావడం లేదు అని వాళ్ళు చెప్పిండ్రు అన్నట్టు. ఇక్కడ ఋషులలో ఒకరు బదులిచ్చారు. ఏమిటి అంటే ఇప్పటికి మాకు తెలిసినవి ఎన్నో మంత్రాలు తిప్పికొట్టాడు, అన్ని నిర్వీర్యం అయిపోయాయి, మరి ఇంకా మాకు ఆ శక్తి లేదమ్మా అని చెప్తాడు అన్నట్టు. కానీ తన సైనికుల ద్వారా అంటే అడివంతా అంటే వశం చేసుకున్నాడు. ప్రతిదీ కూడా అతని వశం చేసుకుంటాడు. మరి జంతువులను హింసించడము, స్త్రీలని హింసించడము, మరి ఋషులను మహర్షులను ప్రతి ఒక్కళ్ళను హింసించడమే చేస్తుండ్రు. మరి ఇక్కడ మా మంత్రాలు గాని
ఆయుధాలు గాని అతని మీద ఏం పని చేయడం లేదమ్మా అని చెప్తారన్నట్టు. అప్పుడు ఇక్కడేంటి అంటే దేవతల కంటే అంటే దేవతలకు అంత ఎంత శక్తి ఉందో తనకు కూడా అంత శక్తి ఉంది ఇక్కడ అని చెప్తాడన్నట్టు. అంటే ఆయన ఆయన శక్తిని ఎలా ఉపయోగించుకుంటుండంటే సూర్యుడిని కూడా భయపెట్టే సూర్యుడిని కూడా భయపెట్టడం, చంద్రుడిని కూడా భయపెట్టడం. అంటే అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు రావణుడు. అంటే సూర్యుడిని కూడా అంటే తన దాన్నేమంటారు? తన ఆయుధాలతో నిన్ను కాల్చివేస్తాను, చంద్రుడిని నిన్ను అంటే అంత వాళ్ళను వణికిస్తుండన్నట్టు. అతనికి ఇన్ని అన్ని గాదు. ఆయన చేసే వినాశనాలు ఇన్ని అన్ని గాదు. ఎన్నో వినాశనాలు చేస్తున్నాడు. మరిక్కడ మాకు భయంతో అంటే మేమిక్కడ భయంతోని జీవిస్తున్నాము. మరి మాకు ఇది అంటే మాకంత ఓర్పు లేదింకా అని చెప్తున్నా. అంటే ఆయన ఆయన దాన్ని అంటే లంకాధిపతి అయినట్టు ఆయన రావణ బ్రహ్మ అంటే తనకెంతో జ్ఞానం ఉంది. అంటే అందరిని వశం చేసుకునే శక్తి, ఎన్నో వరాలు అంటే ఎంతో తపస్సు చేసి ఘోరాతి ఘోరమైన తపస్సు చేసి ఎన్నో వరాలు పొంది ఆ వరాలను దుర్వినియోగం చేస్తుండన్నట్టు. మరక్కడ సౌర కుటుంబంని కూడా అతని చేతిలోకి తీసుకున్నాడన్నట్టు. అంటే అక్కడ ఉన్న గ్రహాలను కూడా అతడు చేతిలోకి తీసుకున్నాడు. అందుకోసమే వీళ్ళెంత ప్రయత్నం చేసినా అన్నీ మరి ఏమి ప్రయోజనం లేకుండా ఉంది మాస్టర్స్. అందుకోసం ఇప్పుడు రాముల వారి దగ్గరికి చెప్పుకోవడానికి వచ్చారు. మరి అతని శక్తికి ఋషులు ఏం చేయడం లేదు. మరి అందుకే అతన్ని పరీక్షించే అంటే ఇక్కడ సహనం మేము చేయలేము. అంటే మళ్ళీ అంటే ఇప్పుడు సీతమ్మ అన్నది అంటే మళ్ళీ మేము ఇంకా అంత సాహసం చేయలేమమ్మా అని చెప్తారన్నట్టు. ఇక్కడ సీత శ్రీరాముడు అంటే ఒకళ్ళు చూసుకుంటారు. ఒకళ్ళ ముఖము ఒకళ్ళు చూసుకుంటారు. అంటే వీళ్ళు చెప్పిందంతా వింటూ వీళ్ళు చూసుకుంటారు. అంటే దీనికి పరిష్కారం ఏంటి అని వాళ్ళ ఆత్మ ద్వారా వాళ్ళ కళ్ళ చూపుల ద్వారానే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సమాధానం చెప్పుకుంటారు మాస్టర్స్. అంటే ఇక్కడ వారు వెళ్ళిన తర్వాత సీతారాముడు లక్ష్మణులతో తన ఆలోచనలు పంచుకుంటుంది. ఎవరు? సీతమ్మ తల్లి. మరి ఎప్పుడు అంటే ఎవ్వరు ఎదుర్కోలేకపోతే మరి ఎలా మరి వాళ్ళ అంటే ఎంతో శక్తి ఎంతో మంది మరి ఇట్లాంటి అతన్ని అంటే ఇంత దుర్మార్గంలో ఉన్న అతన్ని మరి ఎవ్వరు ఎదుర్కోకపోతే ఎలా ఇక్కడ? మరి ఇక్కడ అతడు ఈ అంటే సృష్టించబడిన ఈ అడవులను గాని, నదులను గాని మరి అతను నాశనం చేస్తాడు. అంటే మరి అతనికి భయపడి వదిలేస్తే మరి ఇక్కడ ఈ సృష్టించబడిన నదులు గాని, ప్రకృతి గాని ప్రతిదీ అంతా తన చేతిలోకి తీసుకొని వీళ్ళు నాశనం చేస్తే మనం చూస్తూ ఊరుకోవడమేనా అన్నట్టు అంటే ఒకళ్ళు అంటే మళ్ళీ వీళ్ళు విచారం చేసుకుంటారన్నట్టు. అంటే అతని శక్తి మరి ఎలా పొందాడు? ఇవన్నీ అతనికి ఎలా వచ్చినాయి? అని ఇక్కడ మరి అవి మనం ఎలా అదుపు చేయలేమా అని వీళ్ళు అనుకుంటున్నారన్నట్టు. సీతమ్మ తల్లి ప్రతిదీ సరైన సమయంలో అంటే రాముడు అంటుండన్నట్టు. సీత ప్రతిదీ సరైన సమయంలో అది వెల్లడవుతది. మనము మౌనంగా ఉండడమే ఉత్తమం అన్నట్టు చెప్తాడు. చెప్తే కానీ లక్ష్మణుడు ఏం చేస్తాడంటే వెంటనే అడ్డుపడతాడు. లేదు మనము అంటే ఇక్కడ అంటే ఇంకా మనము ఆగడం కరెక్ట్ కాదు. ఏదో ఒకటి ఎయ్యాలి అన్నట్టు చెప్తాడన్నట్టు. అంటే మనం ఎంత మాత్రము అంటే ఆగకూడదని లక్ష్మణుడు అన్నప్పుడు రాముడు అంటాడు, నువ్వు లక్ష్మణ నువ్వు శాంతించు. అంటే నీకు కొంచెం ఓర్పు వహించు, శాంతించు. అంటే రావణుడు అంటే మామూలు వ్యక్తి కాదు. అందుకోసం ఆయనకు ఎన్నో ఉన్నాయి. మనము ఎలా అని దాన్ని ఆలోచించాలే గాని ఈ తొందరపడే సమయం కాదు అని చెప్తాడన్నట్టు లక్ష్మణుడితోని. కానీ ఎప్పుడు కూడా లక్ష్మణుడు అంటే ఆయనకు కోపం వస్తుంది అన్నట్టు నేను చెప్పినన్ని పండిత్ లక్ష్మణ అతడు ఎంత గొప్ప పండితుడు. కానీ మనము అతన్ని మహాదేవుడు అంటే అతడు ఒక పండితుడు కాకుండా మహాదేవుని భక్తుడు కూడా అని చెప్తాడు అన్నట్టు. అంటే మరి ఇక్కడ నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. అంటే ఆయన ఎన్నో వేద శాస్త్రాలు చదివి పాండిత్యంతో అంటే బ్రహ్మ అనే బిరుదునే పొందిన అతడని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మరి పైగా మళ్ళా మహాదేవుని భక్తుడు కూడా
మరి మహాదేవుని భక్తునిపై దాడి చేయాలంటే మనం ఎంతో ఆలోచించాలి. అంటే ఎక్కడ కూడా కొంచెం కూడా మిస్టేక్ జరగకుండా ఆలోచించాలి. అంటే అని ఇక్కడ లక్ష్మణుడిని శాంతించు లక్ష్మణ అని అతనికి వివరించడం జరుగుతది మాస్టర్స్. అంటే ఇక్కడ ఎవరు ఆహ్, అంటే ఎవరు కూడా ప్రశ్నించకుండా అంటే మనం అలాంటి అంటే దాన్నేమంటారు అలాంటి ప్లాన్ చేయాలన్నట్టు చెప్తాడన్నట్టు. అంటే ఇంతవరకు మనం విన్నది చాలదా? అంటే లక్ష్మణుడు అంటుండు మళ్ళీ రామునితోని. అంటే ఇంతవరకు విన్నది జాలదా? ఆ వినాశాలు ఎన్నో వినాశనాలు చేసిండు రావణుడు. అవన్నీ మనం ఇప్పటిదాకా విన్నాం గదా! ఋషులు చెప్పినయి. మరవి సరిపోదా? మనం అంటే అతన్ని ఎదిరించడానికి అని లక్ష్మణుడు అనడం జరుగుతదన్నట్టు. అప్పుడు అంటే ఆ కారణం చాలదా అని లక్ష్మణుడు అన్నప్పుడు మళ్ళీ అంటే ఎప్పుడు కూడా మనము జాగ్రత్తగా వహించాలి. మరి ఎప్పుడు ఆహ్, అంటే ఇక్కడ ఏమంటుండంటే ప్రతీకార అంటే ఇక్కడ మనము ప్రతీకారం తీర్చుకోవాలని గాదు ఇక్కడ చూడడము. మరి మనము ఒక మార్గాన్ని అంటే ఒక మార్గాన్ని చూడాలి. అంటే దాన్ని ఎలా వెళ్ళాలి? దాన్ని ఎలా చేయాలని మనం ఆలోచించాలి గానీ, ఎప్పుడు కూడా తొందరపాటు అనేది ఉండకూడదంటుంది. అంటే ఇక్కడ ఋషులకు అంటే అతని పాత్ర గురించి తెలిసినా గానీ, మరి మనం దేన్ని రుజువు చేయలేమంటుండు. అంటే ఋషులు చెప్పిదంతా మనం విన్నాం. కానీ మనం ఎలా రుజువు చేయగలం? మనం దేన్ని కూడా మనము రుజువు చేయలేము గాబట్టి, ఆ విధంగా మరి మనం ఎప్పుడు ఎదుర్కోలేము. మన దగ్గర అంటే స్పష్టమైన కారణము లేదు అంటుండు రావణుడు. అక్కడ చెప్తాడన్నట్టు. అంటే మనకు ఆహ్, ఒక బలమైన కారణం గావాలని చెప్తారన్నట్టు. అంటే ఇక్కడ రావణుడు రావణుడి గురించి అంటే ఋషులు చెప్పగానే రావణునికి మీద లక్ష్మణునికి ఇప్పుడే వెళ్లి ఏం జేయాలా అన్నంత కోపం ఉంది. కాకపోతే రాముడు ఆపుతుండు. లక్ష్మణ శాంతించు. అంటే మనకు సరైన కారణం ఉండాలి. అంటే స్పష్టమైన కారణం ఉండాలి దానికి. మనం ఎప్పుడు కూడా తొందరపడొద్దు. వాళ్ళు ఋషులు చెప్పిన కారణాలు సరిపోవు అని ఎంతో అంటే ఆయనను అంటే ఓర్పు వహించమని చెప్తాడంటే, ఇది ఎంతో హింసతో కూడి అనేక మరణాలకు దారి తీసి భూమి యొక్క ఐక్యత అంటే ఇది వినాశనం అంటే జరగబోతది. అందుకోసమే మనము అన్ని ఆలోచించి చేయాలి. ఏ కొంచెం అటు ఇటు అయినా చాలా అనర్థాలకు హేతువైతదని చెప్తాడన్నట్టు ఇక్కడ. ఇక్కడ ఏమంటుండంటే ఆయుధాల ప్రభావం ఎంతటిదో కూడా మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఆయనది ఎవరిది? రావణాసురుడి. అంటే ఆయన దగ్గర ఏం ఆయుధాలున్నాయో ఎన్ అన్న అంటే అతని ఆయుధాల ప్రభావం ఎంతటిదో మనం ఏ రకంగా మన ఆయుధాలను ఉపయోగించాలి ఇవన్నీ మనకేం తెలవదు. అంటే ఈ రాముడేమో ఇవన్నీ ఆలోచిస్తుండు. లక్ష్మణుడేమో ఇప్పుడే ఓ ఓ అన్నట్టు చేస్తుండన్నట్టు. అందుకోసమే ఆ ప్రభావం ఎంతటిదో మనకు తెలవదు గదా! అందుకే అతని అంటే ఆ మాటలు ఆ మాటకొస్తే మనము మన ఆయుధాలను వదిలితే కూడా ఏమవుతుందో తెలియదు. అంటే మన ఆయుధాలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎప్పుడు అంటే ఏ టైం ఎట్లాంటిదో అన్నట్టు ఇక్కడ చెప్తున్నారన్నట్టు. వీళ్ళిద్దరు మాట్లాడుకోంగా ఇప్పటిదాకా సీతమ్మ తల్లి అతనికి అంత శక్తి లేదనుకున్నది. కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకోంగా వణికిపోతుంది సీతమ్మ తల్లి. వణికిపోతూ ఏమంటుంది లక్ష్మణునితోనంటే, "లక్ష్మణ రాముడు చెప్పింది సరి అయినదే. మరి అటువంటి యుద్ధము ఆహ్, మరి ఎందుకు అందరికి వినాశనం గదా! అందుకోసమే నాకు ఆ యుద్ధం అంటే నాకు కొంచెం భయమేస్తుంది. మరి మనము అతనిని అంటే నిలువరించడానికి మరో మార్గము వెతుకుదాము. మరి మరో మార్గాన్ని కనుగొందాము." మరి ఇక్కడ ఏమంటుండంటే దాడులన్నీ అంటే ఇక్కడ దాడులన్నీ చేసే వెనుక మరి అతడే ఉన్నాడు గదా! స్పష్టంగా నిర్ధారణ దొరికింది గదా! అని మళ్ళీ అంటే ఆయనకు అదొక్కటే దాని మీద ఉన్నది లక్ష్మణుడికి. ఇవన్నీ ఉన్నాయి గదా! ప్రతీదీ ఆయన్నే ఎత్తున్నది. ఇవన్నీ ఉండంగా కూడా ఏంటి అన్నట్టు దాని మీదనే లక్ష్మణునికి ఉందన్నట్టు. అయినా గాని వీళ్ళిద్దరు కలిసి లక్ష్మణుడిని శాంతింపజేసి వీళ్ళు మళ్ళీ ఆలోచిస్తారన్నట్టు. అలా అయితే మరి నేను అతన్ని అంటే అట్లా చెప్తాడన్నట్టు. మరి మీకు అట్లా అంటే మీరు ఇట్లా చెప్తుండ్రు కదా! మరి నేను అతన్ని కవ్విస్తానని చెప్తాడు. అంటే అతన్ని ఒక రకంగా అట్లా చేసి ఇట్లా అంటే ఏ అని చెప్తాడన్నట్టు. అప్పుడు రా లక్ష్మణుడు అంటాడన్నట్టు. అంటే
ఇక్కడ ఏమంటుండంటే బయటకు వచ్చినట్లు చేస్తాను. అంటే అట్లా చేస్తూ రావణుడిని బయటకు తీసుకొచ్చేటట్టు చేస్తాను అని చెప్పినప్పుడు, దాంతో భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకునే పని చేసేది తెలుస్తుంది. అంటే అందరికీ ఈ విషయం తెలుస్తుంది. మరి అటువంటి పని ఎప్పుడు చేయకు లక్ష్మణ, శాంతించు అని చెప్తున్నాడంటే ఇక్కడ ఏమంటుండు మళ్ళంటే, మనం ఏం చేయాలో కాలమే వెల్లడిస్తుంది. నువ్వు ఓపిక పట్టు. దేన్ని కూడా నువ్వు ఇప్పుడు అంటే నిర్ణయం తీసుకోవద్దు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తది మరి అని చెప్తాడంట. ఇక్కడ శ్రీరాముడు తనదైన శైలిలో శాంతంగా అతనికి లక్ష్మణుడికి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. మరి ఇక్కడ ఏమంటుండు మళ్ళీ, రావణుడు దేవలోకాల పైన ఆధిపత్యం. ఇక్కడ భూలోకంలో ఈ ఋషులు, మహర్షులు, ఈ నదులు, అడవుల మీదనే కాకుండా దేవలోకాల మీద కూడా ఆధిపత్యం ఉంది అతనికి. మరి అంతటి ఆధిపత్యం ఉన్న అతన్ని మనం ఎదుర్కోవడం అంటే మామూలు ముచ్చట కాదు. దానికి ఎంతో ఆలోచించాలి. మరి ఇక్కడ కారణం ఏదైనా గాని మనం మాత్రము చాలా జాగ్రత్తలు కొద్దీ అతన్ని ఎదుర్కోవాలి అని చెప్తాడు అన్నట్టు. అంటే అతన్ని మరి ఇక్కడ ఇంత అంటే ఇంత నష్టం జరిగినా గాని మనం ఏం చేయక ఇలా ఉండడం కరెక్ట్ కాదు అని లక్ష్మణుడు అంటాడు. అంటే తన వినాశనానికి మరి అతనే స్వయంగా ఏంటి అంటే కొని తెచ్చుకుంటుండు. రావణుడు తన వినాశనానికి తానే కొని అంటే ఎందుకంటే ఆయన కరెక్ట్ గా ఏదో తన పని తాను చేసుకుంటా అలా ఉంటే అంటే ఇప్పుడు ఇంత అందరిని హింసించడము, నదిలో నీళ్లు అన్ని అంటే వాళ్ళ మనుషులతోని అవన్నీ తోడి పారేసి ప్రజల్ని హింసించడము, ఈ రకంగా చేయడం అంటే తన వినాశనాన్ని తనే స్వయంగా మరి కోరి తెచ్చుకుంటుండు కదా. అంటే తన మరణానికి దగ్గరలో ఉన్నాడు. తన మరణాన్ని కూడా స్వయంగా మార్గం వేసుకుంటున్నాడు అని ఇక్కడ రాముడు చెప్తాడు అన్నట్టు లక్ష్మణుడితో. అంటే ఆ మర్నాడు శ్రీరాముడు మాత లక్ష్మణుడు ఏంటి అంటే అగస్త్య మహర్షి ఆయన భార్య అయిన లోభముద్ర అంటే ఋషిమాత, ఆమె కూడా ఒక ఋషిమాత. అగస్త్య మహర్షును ఋషిమాత లోభముద్ర వాళ్ళున్న ఆశ్రమానికి వెళ్తారు అన్నట్టు. వెళ్ళి అక్కడ గోదావరి నది తీరంలో ఉంటది వాళ్ళ ఆశ్రమము. అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఋషి లోభముద్ర అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఒక గొప్ప తత్వవేత్త అన్నట్టు. ఎవరు? లోభముద్ర. మరి అక్కడ ఆమె దగ్గరికి వెళ్ళి అంటే మనకి ఏదన్నా దొరుకుతుందేమని అక్కడ స్తుతికర్తగా ప్రసిద్ధి చెందిన మరి అక్కడ ఎంతో అదృష్ట తలాలలో అసాధారణంగా ఆధ్యాత్మిక శక్తులు కలిగి ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్దాము, వాళ్ళు మనకి మన సలహాలు ఇస్తారేమో అనుకొని వీళ్ళు బయలుదేరుతారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఆమె కనిపించని చీకటి లోకాలలో అంటే ఎవరు ఇక్కడ మేమేంటి లోపముద్ర అంటే ఋషి లోపముద్ర మాత, ఆమెకి ఎన్నో శక్తులు ఉంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు కనిపించే ఈ లోకాలే కాకుండా కనిపించని చీకటి లోకాలలో కూడా తరచు జరిగే యుద్ధాలలో అంటే అసొంటి యుద్ధాలలో కూడా రాక్షసులను జయించేది. అంటే ఆమెకు అంత శక్తి ఉందన్నట్టు. ఆమె ముద్రలు ఆయుధాలు కంటే ఎంతో శక్తివంతము అంటుంది. అంటే ఇక్కడ ఆమె ముద్రలు ఆయుధాలు మరి ఎంతో శక్తివంతము. మరి అంటే ఏ రాక్షసుని రూపాన్నైనా అంటే విచ్ఛిన్నం చేసే శక్తి వాటికి ఉన్నది. మరి ఆమె దగ్గరికి మనం వెళ్దామని వీళ్ళు వెళ్తారు అన్నట్టు. కానీ ఆమె తన శక్తులను వివేకంతో మరి అత్యవసర స్థితిలోనే వీటిని వాడడం జరుగుతుంది మరి అని ఇక్కడ వీళ్ళు అనుకుంటారు అన్నట్టు. అందుకోసమే మరి ఇక్కడ ఉపయోగించవలసి వచ్చినప్పుడే ఆమె ఉపయోగిస్తుంది. దాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయదు. కానీ ఆమె ఒక్కసారి ప్రకృతికి ఎవరు ఆటంకం కలిగించినా గాని ఆమె ఊరుకోదు అన్నట్టు. ప్రకృతికి ఆటంకం కలిగించిన వాళ్లకు రాక్షసులను వదిలిపెట్టది. అంటే ఆమె న్యాయం కోసం అంటే ఇట్లా సరైన మార్గంలో ఉన్నది, మరి ఆమెను గద్దామని వీళ్ళు వెళ్తారు అన్నట్టు. అంటే
మరి ఇక్కడ రాక్షసులకు కూడా జీవించే హక్కు ఉంది అని తెలిసింది. అంటే రాక్షసులు కూడా జీవించొచ్చు. ఎలా? వాళ్ళు సరియైన మార్గంలో ఉన్నప్పుడు. కానీ మంచి ఎంతో విద్యలు నేర్చుకొని మరి ఇక్కడ రావణ బ్రహ్మ అంటే బ్రహ్మ అనే పేరు బిరుదు పొంది కూడా అతడు చేసేటియన్నీ సరికాని పనులు గాబట్టి తన మరణానికి తానే మార్గాన్ని యేసుకుంటుండని ఇక్కడ వీళ్ళు అనుకోవడం జరిగింది మాస్టర్స్. అంటే మరి ఇక్కడ ఆ ఇద్దరు ఋషులు ఎవరు? అగస్త్య మహారాజు, అగస్త్య మహర్షి, ఋషి లోపముద్ర. ఈ ఇద్దరు మహర్షులు, ఆ ఇద్దరు ఋషులు అంటే మిగిలిన వారు చెప్పిన దాన్ని పరిశీలించారు. రావణుడు అంటే అతడు ఎన్నో చిత్ర విచిత్రాలు అంటే ఎన్నో కళలో ఆరితేరాడు. ఇవన్నీ వాళ్ళకు తెలుసు. అంటే చాలా శక్తివంతమైన మంత్రాలు కూడా అతని దగ్గర ఉన్నాయి. మరి ఆయన ఎన్నో దుశ్చర్యలు చేశాడు, అక్రమాలు చేశాడు. మరి ఎంతోమంది అంటే వాళ్ళ మంత్రాలను గాని, వాళ్ళ ఆయుధాలను గాని తిప్పికొట్టే శక్తి కూడా అతనికి ఉంది. మరి ఇక్కడ ఆయన ఎలా అంటే చాలా జాగ్రత్తగా మనం ఎదుర్కోవాలని ఇక్కడ వాళ్ళందరూ అంటే విచారణ చేయడం జరుగుతుంది మాస్టర్స్. అంటే ఇక్కడ చూడండి అంటే అత్యంత శక్తివంతమైన మంత్రాలను మనము ఆహ్వానించవచ్చు, వెల్లడించారు. కానీ అగస్త్య మహర్షి ఆయన ఋషి లోపముద్ర ఆ మంత్రాలు శ్రీరామునకు సీతకు ఉపదేశించి అవసరమైనప్పుడు మాత్రమే మీరు మిగిలినవి అంటే మీ దగ్గర ఉన్న ఏవి పనిచేయని స్థితిలో అప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించండి అని చాలా జాగ్రత్తగా చెప్తారన్నట్టు. చెప్పి మళ్ళీ ఇక్కడ 1కి 2 సార్ల ఆమె సీతమ్మతో చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మిగిలిన మంత్రాలు వీటికి కూడా ఉచ్చారణనే కీలకం. కానీ అది ఎలా అంటే మేము ఎలా చెప్తున్నా అలానే ఉచ్చరించాలి. ఎక్కడ కొంచెం మిస్టేక్ జరిగినా గానీ అది మొదటికే మోసం వస్తది. కాబట్టి మీరు జాగ్రత్త కొద్ది వాడాలి ఇవి అని చెప్తదన్నట్టు. చెప్పి మరి ఇక్కడ మేము సరిగ్గానే అంటే మేము సరిగ్గానే వాడతామని ఇక్కడ రాముడు చెప్తాడన్నట్టు. అంటే విపరీత పరిణామాలు అంటే దారి తీయవచ్చు. మీరు ఏ కొంచెం మిస్టేక్ చేసినా విపరీత పరిణామాలకు దారి తీస్తది. మరి జాగ్రత్తగా మంత్రములు వాడుకోవాలంటే ఇక్కడ మంత్ర జపం ద్వారానే రావణుడు అంత శక్తిని పొందాడు. అయితే మేము నీతో చెప్పిన ఈ మంత్రము ఈ మధ్యనే వెల్లడి చేసి అంటే ఇక్కడ ఈ మధ్యనే వెల్లడి చేయబడింది. అంటే ఇక్కడ చూడండి మాస్టర్స్ అంటే ఈమె ఎందుకు చెప్తుందంటే ఉపదేశం అంటే చెవిలో చెప్తారట. ఆ రకంగా సీతారాములకు చెప్తారు. కానీ ఇది ఏంటంటే వీళ్ళు కొత్తగా అంటే ఇప్పుడు ఈ మధ్యనే వెల్లడి పడ్డది. అంటే ఇది ఇంకా రావణి వరకు చేరలేదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి అడుగులో రావణుని అనుచరులు ఉన్నారు. అంటే రావణ బ్రహ్మ యొక్క మనుషులు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ ప్లేస్ లో ఏం జరుగుతుండ్రు, అక్కడికి ఎవరు కొత్త వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఏం చేస్తుండ్రు, ప్రతిదీ వినుకుంటూ వెంటనే అతనికి చేరవేస్తారు. అందుకోసమే ఈ ఋషులు చేసిన ప్రయత్నాలు గాని, ఋషులు జపాలు మంత్రాలు గాని ఎలాంటి తిప్పి కొట్టడానికి కారణం అదే. అంటే ప్రతి విషయాన్ని వీళ్ళు తెలుసుకోవడము, అక్కడ రావణ బ్రహ్మకు చెప్పడము, అతడు వీళ్ళకి తిప్పి కొట్టడం. అందుకోసం ఇక్కడ చెప్తుంది, నేను జాగ్రత్తగా చెప్తున్నా, ఇది మన మధ్యనే ఉండాలి. అంటే ఇక్కడ అణువణువుల వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి ఇది ఈ మధ్యనే వెల్లడించాం. అంటే కొత్తగా వెల్లడించినాం కాబట్టి ఇది అత్యవసరమైన అంటే అత్యవసరం అనుకుంటేనే దీన్ని ఉపయోగించండి అని చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. ఇక్కడ వాళ్ళు సరే అని మరి అక్కడికి వెళ్ళి బయలుదేరుతారు. అంటే జాగ్రత్తగా మీరు అంటే జాగ్రత్తగా ఉండండి, అతడు మామూలు వ్యక్తి కాదు, చాలా అంత శక్తి పొందాడు. మరే అయితే మేము మీతో జాగ్రత్తగా ఉండమని చెప్పే విషయం అదే అని మరి నొక్కి నొక్కి చెప్తుంది అన్నట్టు. ఇక్కడ మరి వేరేలా అనుకోకండి మీరు, నేను ఇలా చెప్తున్నానని. ఆ రావణుడు ప్రతి చోట గూఢాచారులు ఉంటారు కాబట్టి నేను ఇలా చెప్తున్నానని మళ్ళీ చెప్తా అన్నట్టు. ఇక్కడ అంటే శ్రీరాముడును మాత పరస్పరం అంటే ముఖాలు చూసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. అంటే రావణ గురించి ఇంత ఋషులు కూడా ఇంత చెప్తుంటారు, అంటే వీళ్ళకు కూడా ఇంత భయం ఉన్నది అనుకొని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముఖాలు చూసుకోవడం జరుగుతుంది మాస్టర్స్. ఇక్కడ
శ్రీరాముడు లోపముద్ర వైపు తిరిగి ఈ మంత్రము నా మనసులోనే అంటే ఉంటది, అంటే నా మనసు లోతుల్లోనే ఉంటది అని చెప్తానంటే లోతుల్లో అంటే మనసు పొరల్లోనే ఉంటది. దీన్ని నేను ఎప్పుడు కూడా బయట పెట్టను. అవసరమైనప్పుడే ఈ మంత్రాన్ని నేను వాడతానని చెప్తాడన్నట్టు రాముడు ఆ లోపముద్ర ఆ ఋషిమాతకు చెప్తాడు. అప్పటికి ఇంకా మరి వారి వనవాసం ఒక్క సంవత్సరమే అట. ఇదంతా ఇన్ని ఎదుర్కొంటూ వస్తుండ్రు. అప్పటికి వనవాసం అనేది ఒక్క సంవత్సరమే పూర్తయింది. అంటే మిగిలి ఇంకెన్నో ఉంది. మరి ఇక్కడ మాత పంచవటికి వచ్చిన నాటి నుంచి మరి దాని సౌందర్యానికి ముచ్చటపడింది. కానీ ఇక్కడ ఇంటి దగ్గర బయలుదేరి నుంచి అంటే వాళ్ళు అయోధ్య నుంచి బయలుదేరి నుంచి మరి ఏంటి అంటే అత్యంత విశ్రాంతి పొందగల సమయము ఎప్పుడు కూడా వాళ్ళకు దొరకలేదు. మరి ఒక ముని ఇక్కడ ఒక ముని చివరి సంవత్సరం చాలా గడ్డుది అంటే ప్రమాదకరమైనది అని చెప్పడం జరిగింది అన్నట్టు. సారీ మాస్టర్, అంటే వాళ్ళ వనవాసము ఒక్క సంవత్సరం ఆవుడు కాదు, వాళ్ళ వనవాసంలో ఒక్క సంవత్సరం మిగిలి ఉంది అని ఇక్కడ ఒక ఋషి అంటే ఒక ముని చెప్తాడు అన్నట్టు. అంటే ఇన్ని రోజులు మీరు చేసిన వనవాసం వేరు, 13 సంవత్సరం, ఇప్పుడు ఈ లాస్ట్ సంవత్సరము చాలా గడ్డు పరిస్థితులు ఉంటాయి అని చెప్తాడు అన్నట్టు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ప్రమాదకరంగా ఉంటది అన్నట్టు చెప్తాడు అన్నట్టు. చెప్పినప్పుడు చెప్పి వీళ్ళకి హెచ్చరించి వెళ్తాడు అన్నట్టు. అంటే ఇది దృష్టిలో ఉంచుకోండి, ఈ ఒక్క సంవత్సరం మీరు చాలా జాగ్రత్త కొద్ది ఉండాలి, ఇది మీరు దృష్టిలో ఉంచుకోండి అని శ్రీరాముడు మాతకు లక్ష్మణునికి మరి జాగ్రత్తలు ఉండమని చెప్పి ఋషులు హెచ్చరించి మరి మనము అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాటలు తేలికగా కొట్టివేయొద్దని ఇక్కడ రావణుడు లక్ష్మణుడితో సీతమ్మతో చెప్తాడు అన్నట్టు రాముడు. మరి ఇక్కడ రావణుడు అతని సైనికుల నుంచి మనకు అంటే ఈ ప్రాంతానికి అంటే ఎలాంటి ముప్పు పొంచి ఉందో మనకు తెలియదు, అంటే ఏ అపాయము వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మరి మనం ఎప్పుడు అన్ని వైపుల నుంచి అన్ని గమనిస్తూ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు మాస్టర్స్. అంటే ఇక్కడ మళ్ళీ మాత వైపు తిరిగి నువ్వు అడవిలోకి వెళ్ళేటప్పుడు అంటే రాముడు చెప్తుండన్నట్టు. వీళ్ళు ఋషులు ఇంతగానం హెచ్చరించిపోయినాక రాముడికి కూడా కొంచెం ఆలోచన కలిగింది అన్నట్టు. మాతకు చెప్తాడు, ఆమె మాతకు అడవంటే ఇష్టం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంది కదా, అందుకోసమే చెప్తాడు. అంటే నీకు ఎప్పుడు కూడా అడవిలోకి ఒంటరిగా వెళ్ళకు, మేము ఇక్కడ లేని సమయంలో మాత్రం అసలు వెళ్ళకు అన్నట్టు చెప్తాడు అన్నట్టు. మాత వైపు తిరిగి నువ్వు అడవిలోకి అంటే వెళ్ళే ప్రయత్నం ఎప్పుడు చేయకు అక్కడ అంటే అని ఇక్కడ మాతకు చెప్తాడు అన్నట్టు. అంటే ఎలా అంటే మళ్ళీ మాత వైపు తిరిగి నువ్వు అడవిలో దొరికే ప్రత్యేక ఆహారాలకు ఔషధాలకు అరణ్యం వైపు వెళ్ళకు, నువ్వు అంటే నీ స్వేచ్ఛ ఇక్కడ అడవిలో అంటే నీకు అది ఇష్టం కాబట్టి నువ్వెప్పుడు విహరిస్తూ ఉండాలని అనుకోకు, మరి మనం ఎలా కొంచెం జాగ్రత్త కొద్ది ఉండాలని చెప్తారు అన్నట్టు. ఇక్కడ లక్ష్మణుడు ఎక్కడ దూరము వెళ్ళినా గాని మాకు చెప్పి వెళ్ళు అని ఇక్కడ సీతమ్మ తల్లికి మరీ చెప్పడం జరుగుతుంది. అంటే రాముడు కొంత గంభీరమైన స్వరంతో గట్టిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఏం చెప్పినా గానీ ఆమె పట్టించుకొని సీతామాత ఈసారి ఖచ్చితంగా పాటిస్తుంది అన్నట్టు. అంటే అవన్నీ వింటుంది కదా, ఋషులు మహాసులు చెప్పింది కరెక్ట్ అన్నట్టు ఆమె అంగీకరించి అంటే ఎప్పుడు కూడా ఆమె ఎటు వెళ్ళే ప్రయత్నం చేయలేదు, కేవలం ఒక గోదావరికి మాత్రమే వెళ్ళి వచ్చేది ఆమె. ఇక్కడ శ్రీరాముడు రావణుని సైనికులు అంటే ఇక్కడ మరి అక్కడ ఎదుర్కోవడానికి మరి ఇక్కడ కాలం కాకపోతే మరొక్కటి మరి ఇక్కడ మనకి ఎలాంటి ఉపాయం లేదు. అందుకోసం ఇక్కడ ఏంటి అంటే మరి ఎంతో మంది అంటే ఆయన ఎదుర్కోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది చంపబడ్డారు. రావణుని ఎదుర్కోవడానికి వచ్చిన వారు ఎంతో మంది చంపబడ్డారు. మరి రామ లక్ష్మణులు మరి బాణాలు అంటే ఒకరి వెనుక ఒకరు అంటే వేస్తున్నారు. అంటే మాస్టర్స్ ఇక్కడ రావణుని సైన్యం నుంచి అంటే వాళ్ళు ఎప్పుడు గూఢాచారులు అంటే ఎప్పుడు వీళ్ళ అక్కడ అడవిలో నిఘా వేసిండ్రు అని అనుకున్నాం కదా, వాళ్ళు ఇక్కడ ఋషులు మహాసులు చెప్పిపోయినాకనే
వాళ్ళు రావడం మొదలైందన్నట్టు. అంటే వాళ్ళొచ్చి ఒకళ్ళను వీళ్ళు హతం చేయంగానే మళ్ళీ తొందరలోనే ఇంకా వాళ్ళు రావడం మొదలైందన్నట్టు. అంటే వీళ్ళకి తెలిసిపోతుంది ఇగ రావణునికి మెల్లగా చేరుతుంది. అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు. అంటే నా సైన్యంలోని మనుషులను అంటే ఒక్కొక్కళ్ళు హతం చేస్తుండ్రని ఇక్కడ ఇది అతనికి చేరుతుంది. ఎలా ఆహ్, ఈ రావణుడు, లక్ష్మణుడు మరి వాళ్ళను ఈ ఆయుధాలతోని వాళ్ళను మరి అక్కడ హతమార్తుండు గాబట్టి. కానీ అంతకుముందు తెలివిగా గ్రహించారు. ఆయన వాటిని పట్టించుకోలేడు. మరి అలాగే సీత కూడా ఎలా అంటే అంటే ఇదంతా ఎట్లా అంటే అనసూయ అంటే ఇప్పుడు అనసూయ అంటే గత జన్మలో మీనాక్షి సోమ దగ్గరికి వచ్చిండు గదా! తెలుసుకోవడానికి. అంటే ఇది ఇప్పుడు మనం తెలుసుకున్నదంతా సోమ, సోమ ద్వారా అంటే సోమ వీళ్ళకు కథలాగా చెప్తుందన్నట్టు. ఇదంతా చెప్పి మళ్ళీ సోమ అప్పుడు ఆగి కళ్ళు తెరుస్తుంది. ఇదంతా చెప్పి అప్ అప్పుడు ఆగి అంతే చెప్పేటప్పుడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండే కళ్ళు మూసుకొని చెప్తది. ఇది చెప్పి అప్పుడు కళ్ళు తెరుస్తదన్నట్టు సోమ. మరి దానినంతా నేను ఇక్కడ అయోధ్యలో ఉండి అనుభూతి ఆహ్, చెందాను. కానీ నిద్ర పట్టేది కాదు. నేను ఒంటరిగా కూడా లేను. అంటే వనవాస సమయంలో ఒక చిన్న స్త్రీల సమూహం అంటే ఉదయానికి ముందే సరియు నదికి అంటే ఇంతకుముందు మీనాక్షి అంటే మీనాక్షి ఈ జన్మ అప్పుడు ఉండేటప్పుడు మీనాక్షి అంటే లాస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు "నువ్వు సరియు నదికి వెళ్ళు" అని చెప్పినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు అంటే మాత కోసం మాత అడవికి వెళ్ళింది గదా! ఆమె బాగుండాలి. ఆమెకు ఎలాంటి ఆపద రావద్దు. ఆమె మంచిగుండాలని వాళ్ళు ప్రార్థనలు జేయడము, ఇవన్నీ తెలుసుకున్నాం గదా! మాస్టర్స్ అదే చెప్తుందిక్కడ. అంటే ఒక చిన్న స్త్రీల సమూహం సూర్యోదయానికి ముందే సరియు నది వద్దకు వచ్చి, ఒక ప్రత్యేక స్థానంలో అంటే మాత గురించి అంటే అక్కడ స్నానము చేసి అంటే మాత ఉన్నప్పుడు అక్కడ స్నానం చేసిన చోట వీళ్ళందరూ అక్కడ కూర్చొని మరి అక్కడ ఆ మాతకి అంటే మంచిగుండాలి అని ఇక్కడ మిదిల నుంచి ఆహ్, మహారాణి అంటే మిదిలలో ఉన్న మహారాణి ఆమె యోగక్షేమాలు కోసము వాళ్ళు స్త్రీలు పూజలు చేస్తుర్రు, పాటలు పాడుదురు. మరి ఇక్కడ అయోధ్య స్త్రీలు ఆమె కోసము ప్రార్థించడంతో ఎంతో అంటే చలించిపోయానంటుంది సోమ. అంటే ఈమె అయోధ్యకొచ్చింది గదా! అంటే మిగిలిన స్త్రీలు వాళ్ళొచ్చినప్పుడు అంటే ఈమెకు కొంచెం ఆశ్చర్యమేస్తది. అంటే చూడు వాళ్ళకంతా లేదు. అంటే ఆళ్ళకు మాత గురించి ఎక్కువ తెలవకుండా గాని వాళ్ళు అంత ఉదయమే నిద్ర లేచి వచ్చి మరి ఇక్కడ సరియు నది ఒడ్డున ఉండి మాత కోసం ప్రార్థించడం. అంటే రహస్యంగా ప్రార్థిస్తుండ్రన్నట్టు మాత కోసం. ఈమెకెంతో అంటే మనసు చలించిందని చెప్తుంది. అంటే మరి ఇక్కడ సంవత్సరాలు గడిచే కొద్దీ నగరంలోని అనేక మంది స్త్రీలు ఉదయము ప్రార్థనల కోసము నది వద్దకు చేరేవారు. కానీ వారి మధ్యలో నాకెంతో హాయిగా ఉండి అంటే మాట్లాడకుండా అంటే వాళ్ళు వచ్చే సమయానికి అది సోమ అక్కడికి ఏరేదట. అంటే వాళ్ళ ప్రార్థనలన్నీ వింటూ వాళ్ళకి కనబడకుండా ఆమె ధ్యాన స్థితిలో ఉండేదట. అంటే మా మాత కోసం వీళ్ళెంతో ప్రార్థిస్తుండ్రని ఈమె అక్కడ మురిసిపోతూ ఉండేదట. అవన్నీ మళ్ళీ చెప్తుందన్నట. అప్పుడు గతంలో జరిగినయన్నీ మళ్ళీ ఇక్కడ సోమ మళ్ళీ చెప్తుంది. ఇలా ఇవన్నీ చెప్పి ఈ సోమ మళ్ళీ ఏం చేస్తదంటే కళ్ళు మూసుకుంటది. కళ్ళు మూసుకొని మళ్ళా కథ కొనసాగిస్తదన్నట్టు. అంటే ఇక్కడ ఏంటిదంటే రావణుని సైన్యంలో అంటే హ్మ్. ఇక్కడ రావణుని సైన్యంలో ఎలా అంటే పంచవటిలో పంచవటిలో వాతావరణం అంటే ఎలా అంటే అక్కడ ఆ పంచవటిలో వాతావరణం అంతా ఉధృతంగా మారింది. అంటే అక్కడ ప్రకృతిలో ఎన్నో వినాశనాలు అడవి జంతువులు, మొక్కలు వర్షంలో అంటే మాత గురించి విషయాలు అంటే ఇక్కడ ఋతువులు అవన్నీ అక్కడ ఎందుకు ప్రకృతి అల్లకల్లోలమైతుంది అంటే ఇన్ని రోజులు రావణుని సైన్యంలో ఉన్న వ్యక్తులను ఎవ్వరు కూడా ఏమి అంటే హాని చేసి ఎరగరు. ఇప్పుడు ఎవరు వెళ్ళినా అక్కడ హతం చేస్తుండ్రు అన్నప్పుడు అక్కడ రావణుడు చేయడం వల్ల ఇక్కడ ప్రకృతి అంతా అల్లకల్లోలమైతుంది. అంటే జంతువులు, పక్షులు అన్నీ అక్కడ విద్యుత్ అంటే మార్పు అంటే
వాడు చేసే వినాశానికి ఇవి ఇక్కడ ఎంతో అల్లకల్లోలం అయితుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ అవినాశనాల వల్ల ప్రకృతి అంటే ఈ ప్రకృతి లోకాలు ఎలా అంటే ఆమెకు చాలా కష్టమైంది. అంటే ఆ చుట్టూ అంటే ఎగురుతున్న పక్షులు గాని, అక్కడ జంతువులు గాని, అవేవి కూడా అంటే వాళ్ళు అవి భయం పడుతున్నాయన్నట్టు. అంటే ఇక్కడ మళ్ళీ రావణుడు అది చేంజ్ చేస్తాడు. అంటే ఆ నీళ్ళని తోడేస్తే మాకు తాగేతందుకు నీళ్లు లేకుండా చేత్తడు అని అవి భయపడుతున్నాయన్నట్టు. ఆ ప్రకృతే అల్లకల్లోలం ఆడుతుందంటే చూడండి. ఎంత ఆహ్, భయం అంటే ఎంత అంతనే తన ఆధీనంలోకి తీసుకొని ఎంత హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడు రావణుడు. మరి అందుకోసమే ప్రకృతి కూడా అంత వణికిపోతుంది. ఇక్కడ ఎక్కడో దాక్కున్నాయి అవి ఏంటి జంతువులు. మరి ఇంతకు పూర్వం ఆమె నదిలో స్నానం చేస్తుంటే చేపలు అవన్నీ వచ్చేవి. కానీ ఇప్పుడు ఏవి రావడం లేదు. నాకు తలగడం లేదు. అంటే సీతమ్మ తల్లి ఏస్తుంటే చేపలు ఈమె దగ్గరకొచ్చి చేతులు తలగడము. ఇట్లా అని అంటే ఇక్కడ గోదావరి ఏం చెప్తాదంటే దీనికి కారణం ఏమిటి అని గోదావరి మాతను అడిగినప్పుడు అంటది. రావణుడు ఇదంతా దీనికంతటికి కారణం రావణుడే. అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ నీళ్ళేడ తోడేస్తారు. అంటే నీళ్లు తోడేసినప్పుడు ఆ చేపలేం చేస్తాయి? అవన్నీ అంటే వాటికి నీటిలో లేకపోతే అవి విలవిల్లాడి చచ్చిపోవడమే గదా! అందుకోసమే జంతువులు ఒక పక్క, ఈ ఇవి చేపలు అంటే జలజీవులు ఒక పక్క ఎక్కడియి అక్కడ పారిపోతున్నాయన్నట్టు. అంటే ఆ ప్రకృతి మొత్తము అల్లకల్లోలం అయిపోతుంది. అట్లా జరుగుతుందన్నట్టు. అందుకోసమే ఇక్కడ చెప్తారన్నట్టు. అంటే ఈ అడవిలో జీవులు మరి అన్ని భయపడుతున్నాయి. వాడి భయానికే ఇవి ఇలా గురయ్యాయి. అంటే ఇంతకుముందు ఎన్నో చేసిండు గాబట్టి, ఆ వినాశనాలకు గురైనాయి గాబట్టి అవి ఎందుకో భయపడుతున్నాయి. అందుకోసం ఈ ప్రాంతమంతా భయ వాతావరణంగా మారింది అని చెప్తున్నారన్నట్టు. నది మాత సీతమ్మ తల్లితోని జెప్తుంది. ఇదంతా ఎందుకు ఇట్లా జరుగుతుందంటే చెప్తదన్నట్టు. చెప్పి ఇక్కడ ఏమంటుందంటే అప్పుడు రావణుని సోదరి ఇక్కడ, ఇప్పుడు అసలు ఘట్టం మొదలైందన్నట్టు. రావణుని సోదరి శూర్పణఖ ప్రవేశిస్తది. ఇక్కడ శూర్పణఖ వచ్చి, ఇక్కడ ఏంటి అంటే ఇబ్బందులు ఆమె కూడా ఎన్నో ఇబ్బందులు పెడతదన్నట్టు. మరి ఇక్కడ రావణునితో ఆహ్, అంటే ఆమె తానే స్వయంగా వచ్చిందో తెలీదు. అంటే అక్కడ రావణుడు పంపాడో, లేకపోతే తానే స్వయంగా వచ్చిందో తెలీదు గానీ, అక్కడ శూర్పణఖ పాత్ర అక్కడ అంటే ప్రత్యక్షమైందన్నట్టు. మరి అందుకోసం ఇక్కడ ఏది ఏమైనా ఇక్కడ పంచవటికి ఆమె రాక అనేక ఆశ్రమాలు కలవరపడుతున్నాయి. అంటే ఇక్కడ కలవరం సృష్టించింది అని చెప్తున్నా. అంటే ఆమె ఎట్లా వచ్చిందో తెలీదు. రావణుడు పంపిండు, ఆమెనే వచ్చిందో తెలీదు. కాకపోతే ఇక్కడ ఎన్నో ఆశ్రమంలో కలవరపడుతూ భయ ఆందోళనలకు గురైతుండ్రన్నట్టు. మరి ఇక్కడ ఆమె అందమైన రూపము, చాలా అందమైన రూపము ధరించి తన అంటే తలుకు బెలుకులతో అక్కడ ఎలా అంటే ఆమె తలుకు బెలుకులతో ఏంటి అంటే తన వంచనలతో అంటే ఆ యువకులను లోబర్చుకునే అంటే అట్లా ఆమె ఉండేదట శూర్పణఖ. మరి అక్కడ మాతా శ్రీరాముడు అంటే కొన్ని ఆశ్రమాలు సందర్శించినప్పుడు కొందరు అంటే చురుకైన విద్యార్థులు ఒక అందమైన స్త్రీ లోబర్చుకొని మరి ఆశ్రమాల నుంచి కూడా వెలివేయబడ్డారు అని మేమిక్కడ విన్నాము. అంటే అక్కడ అంతటి ఆహ్, విద్యార్థులు అంటే అక్కడ ఆశ్రమాలకు వస్తారు గదా! అవి దాన్నేమంటారు? శిష్యులు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళను ఈ శూర్పణఖ అంటే ఆమె అందంను హ్మ్. అక్కడ వాళ్ళనేడ గురువు ఉంచుకోరు గదా! అంటే అక్కడి నుంచి వాళ్ళను వెళ్ళగొట్టడం జరుగుతది. అంటే వాళ్ళెంతో నిస్పృహ అంటే ఆహ్, వెళ్ళిపోతారన్నట్టు. అందుకోసమే ఇక్కడ ఆహ్, ఇంగా